గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ హరికృష్ణారెడ్డి. విషయం ఏంటంటే ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవనీయులైన తెలంగాణ స్టేట్ పోర్టర్ యాప్ మేనేజర్ గారికి హైదరాబాద్ డ్రైవర్ పార్ట్నర్స్గా పనిచేస్తున్న డ్రైవర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోర్టర్ ఆన్లైన్ బిజినెస్ యాప్లో డ్రైవర్ పార్ట్నర్స్గా పనిచేస్తున్న డ్రైవర్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. మా సమస్యల్ని పరిష్కారం చేయమని ఇప్పటికే 2 సార్లు మీ దృష్టికి మౌఖికంగా తెచ్చాము. ఇప్పటికీ మేము మాట్లాడిన సమస్యలలో ఒకటి కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. పరిష్కారం చేస్తామని చెప్తున్నారు కానీ కాలయాపన చేస్తున్నారు. అందువల్ల మా సమస్యలు పెరుగుతున్నాయి కానీ మేము కోరిన పరిష్కారం మీ నుంచి లభించడం లేదు. అయినా మరోసారి మా సమస్యలను డిమాండ్స్ రూపంలో మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఇప్పటికైనా వీటిని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. సమస్యలు పరిష్కరించకపోతే మేము నిర్వహించే ఆందోళన పోరాట కార్యక్రమానికి మీరే బాధ్యత వహించాలి. మా సమస్యలపై బాధ్యతాయుతంగా స్పందించి వెంటనే పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మా డిమాండ్స్: డ్రైవర్కి ఇచ్చే కిరాయి రేట్లు పెంచాలి. కిరాయి రేట్లు డ్రైవర్ని సంప్రదించి నిర్ణయించాలి. రెండవది, పోర్టర్ యాప్ కమిషన్ని 5% నుంచి 8% మాత్రమే తీసుకోవాలి. మూడవ డిమాండు, డ్రైవర్ని సర్వీసు ఇచ్చే సందర్భంలో ఏ సమస్య ఎదురైనా దానికి పోర్టర్ బాధ్యత వహించాలి. సర్వీస్ పార్ట్నర్కి తగిన సహకారం అందించే బాధ్యత పోర్టర్ యాజమాన్యం తీసుకోవాలి. నాలుగవ డిమాండు, డ్రైవర్ పార్ట్నర్కి ఏ సమస్య వచ్చినా తక్షణ పరిష్కారం పొందేందుకు తగిన సహకారం అందించే యంత్రాంగాన్ని పోర్టర్ ఆఫీసులో ఏర్పాటు చేయాలి. ఐదవ డిమాండు, మోటార్ వెహికల్ అగ్రిగేటర్స్ గైడ్లైన్స్ యాక్ట్ 2020 ప్రకారం డ్రైవర్స్ 5 లక్షల ప్రమాద బీమాని పోర్టర్ కంపెనీ కల్పించాలి. ఆరో డిమాండు, అక్రమంగా చేసిన సస్పెన్షన్ రద్దు చేయాలి. కస్టమర్స్ క్యాన్సల్ ఆప్షన్లో డ్రైవర్ రీజన్ని తొలగించాలి. డ్రైవర్ పోర్టర్ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ కావాలి. డ్రైవర్ని విశ్వాసంలోకి తీసుకొని సపోర్ట్ చేయాలి. ఎనిమిదవ డిమాండు, ఆర్డర్ క్యాన్సిల్ చేసే పూర్తి హక్కు డ్రైవర్కు ఉండాలి. 9, డ్రాపింగ్ పికప్ పాయింట్స్కి సంబంధించిన 1 మోర్ ఆప్షన్ తొలగించాలి. 10వ డిమాండు, 3 వీలర్ ప్యాసింజర్ ఆటోలను 2 వీలర్ బైక్లను పూర్తిగా తొలగించాలి. 11వ డిమాండు, వే బ్రిడ్జ్కు వెళ్ళి వచ్చే దూరానికి ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేయాలి. 12వ డిమాండు, పికప్ లొకేషన్ మినిమం 3 కిలోమీటర్లు ఉండాలి. దాటితే ఫర్ కిలోమీటర్ లెక్కన అడిషనల్ అమౌంట్ యాడ్ చేయాలి. 13వ డిమాండ్ వచ్చేసి, బుకింగ్ బిఫోర్ రీడ్ మెనూ ఆప్షన్లో 20 ఫీట్ల పైపులు, కెమికల్ పదార్థాలు, జంతువులు, లేబర్ని తీసుకువెళ్ళడం నిషేధమని దీన్ని చూపాలి. ఇది రాతపూర్వకంగా పోర్టర్ ఆఫీస్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. పోర్టర్ ఆఫీస్ వాళ్ళు మేము ఇచ్చిన ఈ కంప్లైంట్ని రిసీవ్డ్ చేసుకొని మాకు రిటర్న్ కాపీ ఇవ్వమంటే వాళ్ళు నిరాకరించారు. మాకు ఈ అధికారం లేదు అన్నారు. మరి మమ్మల్ని మీ పోర్టర్ పార్ట్నర్గా చేర్చుకుంది ఈ సంస్థ వాళ్లకు ద్వారానే మేము జాయిన్ అయ్యాము. మాకు హెడ్ ఆఫీస్ ఎక్కడుందో ఎవరో తెలీదు, మాకు సంబంధం లేదు. మేము మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యాము. మొదట్లో మీరు మా దగ్గరకు వచ్చి మా పోర్టర్ కంపెనీలో జాయిన్ కమ్మని చెప్పేసి మీరు అడ్వర్టైజ్ చేశారు, జాయిన్ చేసుకున్నారు, బాగానే ఉంది. మమ్మల్ని పార్ట్నర్గా చేసుకున్నారు కానీ పార్ట్నర్కి ఇచ్చే విలువ లేదు. రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి మార్కెట్లో, కానీ పోర్టర్ వాడికి ఇచ్చే ధరలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. మరి వీటి వల్ల పోర్టర్ డ్రైవర్లు అన్యాయం అవుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మా సమస్యలను ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కరిస్తారని
డ్రైవర్ అన్నల తరపు నుంచి కోరడం జరిగింది. ఇట్లు మీ హరికృష్ణారెడ్డి. జై డ్రైవర్ అన్న, జై హింద్.